హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితనం ఎలా ఉంది అన్నది మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే నిన్న ఆయన ప్రత్యేకించి కూడా ఆయన పర్యటనలో భాగంగా నిన్న పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఎందుకు అనంటే గతంలో అక్టోబర్ 14వ తారీఖున పల్లె పండుగ అనే కార్యక్రమం అనేది ప్రారంభం చేయడం జరిగింది. అది ఏంటి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే దానికి ముందు ఆగస్టులో ఏదైతే గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా ఉన్న పనులన్నీ కూడా గుర్తించి నోటీస్ చేయడం జరిగింది. దానికి మెయిన్గా అక్టోబర్ 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపనలు చేసి నిధుల విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,550 కోట్ల వరకు కూడా నిధులు విడుదల చేశారు. ఆ నిధులు విడుదల చేసి చాలా కీలకంగా ఆ అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగినాయి, ఎంత పరిమాణం ఇచ్చారు, ఎంత క్వాలిటీ ఇచ్చారు, కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఎంత నాణ్యతతో వేస్తున్నారు, పైగా ఇప్పటి వరకు కూడా జరిగిన పని ఎంత, ఇంకా జరగాల్సిన పని ఎంత అనేటట్టు నిన్న పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడు గ్రామానికి వెళ్ళడం జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు గ్రామం నుంచి 4.5 కిలోమీటర్ల రోడ్ అనేది, అది కూడా తారు రోడ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కీలకంగా చూసుకొని ఆ రోడ్డు ఎంతవరకు వేశారనేది చెక్ చేశారు. అందులో ఇప్పటికీ కూడా కిలోమీటర్కు పైగా రోడ్డు వేయడం జరిగింది. ఇంకా దాదాపుగా 3.5 కిలోమీటర్లకు పైగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ వేసిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద కూర్చొని తవ్వండి అని చెప్పారు. తవ్వి అసలు ఎంత లోతు వేసారు, ఎంత పరిమాణం వేశారు, మెయిన్గా గ్రావెల్ ఎంత ఓడారు, మెయిన్గా తారు ఎంత యూజ్ చేశారు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి దాని గురించి క్వాలిటీ టెస్టులన్నీ కూడా చేసి మాట్లాడడం జరిగింది. పక్కనే కూడా మంత్రి కొల్లి రవీంద్ర గారు కానీ, మెయిన్గా పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బూడే ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా సమక్షంలో ఉండగా ఈ రోడ్డు క్వాలిటీ టెస్టులు అనేవి చేయడం జరిగింది. సంక్రాంతిలోపు మిగిలిన రోడ్డు అంతా కూడా వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది అంటే చాలా కీలకంగా చూసుకుంటే పర్టికులర్గా నిన్న కంకిపాడు గ్రామంలోని మెయిన్గా గుడివాడ నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలను సందర్శించారు. అంటే గుడివాడ నియోజకవర్గంలో గతంలో ఇదే కంకిపాడులో ఏదైతే పల్లె పండుగ అనే కార్యక్రమం మొదలుపెట్టారో ఆ రోజు గుడివాడ ఎమ్మెల్యే అయిన వెనుగండ్ల రాము గారు అయితే తమ నియోజకవర్గంలో వాటర్ ఎలా ఉంది, కలుషితమైన నీళ్లు తాగుతున్నారని చెప్పి ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన వెంటనే కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి అక్కడ నీటి పరీక్షలు చేయండి, ఎంత గమ్మున వీలైతే అంత గమ్మున ఆ నీటిని పరిశుభ్రంగా మార్చి ప్రజలకు అందించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఒక్కొక్క గ్రామానికి కూడా 3-4 లక్షల రూపాయలు నిధులు అనేవి కేటాయించడం జరిగింది. కారణం ఏంటి అని అంటే గత 5 ఏళ్ళు కూడా పంచాయతీ తరపు నుంచి వచ్చే ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు శుద్ధి చేయడం లేదు. ఆ నీళ్లు ఫిల్టర్ చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అంటే వాటర్ ట్యాంక్ దగ్గర ఫిల్టర్ బెడ్స్ అనే మెకానిజం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా పాడైపోవడం, ఆ ట్యాంకుల నిండా కూడా ఇసుక కంకర ఇవన్నీ కూడా మార్చకపోవడం, బ్లీచింగ్ అనేది ఉపయోగించకపోవడం వల్ల గత 5 ఏళ్ళు కూడా నీరు అనేవి కలుషితం అయిపోయినాయని చెప్పి అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు వాటికి సంబంధించిన అధికారులు అంటే పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులుగా కానీ ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కానీ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న 43 గ్రామాలకి కూడా మంచినీటి సదుపాయం అనేది పవన్ కళ్యాణ్ కల్పించారు. అంటే నిన్న పర్టికులర్గా చూసుకుంటే ఉదయం కంకిపాడు గ్రామానికి వెళ్ళారు, అక్కడ రోడ్ టెస్ట్ చేశారు. రోడ్ టెస్ట్ చేసిన తర్వాత అధికారులతో మాట్లాడారు, సభా ప్రాంగణంలో మాట్లాడారు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి గుడివాడ నియోజకవర్గం వెళ్ళారు. అక్కడ ఒక గ్రామాలని సందర్శించి కీలకంగా చూసుకుంటే అసలు గతంలో వాటర్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు వాటర్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు కూడా మెరుగుపడ్డాయని చెప్పి చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుంటే చాలా కీలకంగా చూసుకుంటే ఏ నాయకుడైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పట్టించుకుంటాడు అన్నది ఒక అపోహ, అంటే అది జరుగుద్దా లేదనేది ఒక అనుమానం ఉంటుంది. పోనీ నాయకుడు పట్టించుకొని కొంత సమస్య తీర్చాడు అని అంటే ఆ సమస్య ఎంతవరకు సాల్వ్ అయింది, ఎంత క్వాలిటీగా చేశారు, వాళ్ళు తీసుకున్న డబ్బులకి 100కి 100% నాణ్యంగా చేశారా లేదా, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా లేదనేది చెక్ చేయడం అనేది చాలా అరుదు. నాయకుడు వెళ్ళి చెక్ చేయడం, అధికారులు వెళ్ళి అలాగో చెక్ చేస్తారు. అధికారులు చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు మాట్లాడుకొని ఎంతో కొంత లంచాలతో సర్దుబాటు చేసుకుంటారు.
కానీ ఒక పెద్ద స్థాయి నాయకుడు అంటే సీఎం హోదా నాయకుడే కానీ, మంత్రి హోదా నాయకుడే కానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రి హోదా నాయకుడే కానీ, ఇలా కీలకమైన నాయకులు ఎవరైనా కానీ నేరుగా వెళ్ళి అక్కడ ఏదైనా ఒక అభివృద్ధి పని జరిగిందనంటే ఆ అభివృద్ధి పని ఎంతవరకు జరిగింది, ఏంటి, ఏం జరిగింది అనేటట్టు పూర్తి వివరాలు అనేవి ఎవ్వరూ కూడా సేకరించరు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కంకిపాడు వెళ్ళి అక్కడ రోడ్డు తవ్వించి ఎంత లోతు చేశారు, ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి ఆరా తీయడం, పక్కనే ఉన్న డ్రైనేజీలో వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని ఇలా చూడడం, మెయిన్గా అక్కడ ఉన్న అధికారులతో వాటికి సంబంధించి పూర్తి వివరాలని కనుక్కోవడం, మెయిన్గా ఇటు గుడివాడ నియోజకవర్గంలో ఏవైతే మంచినీటి కలుషితం అయిపోయిన గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధి చేసి పరిశుభ్రమైన నీరు ఇస్తున్నారో వాటికి సంబంధించి కూడా ఎంతవరకు కూడా బాగు చేశారు అనేటట్టు పూర్తిగా కూడా ఆ వాటర్ని, మెయిన్గా ఆ వాటర్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెకానిజం ఏదైతే ఉందో అదంతా కూడా చూడడం జరిగింది. అంటే ఇంత పూర్తి స్థాయిలో మెయిన్గా సమస్య పట్టించుకోవడం, సమస్యకి నిధులు విడుదల చేయడం, సమస్య పని చేయించడం, అండ్ మెయిన్గా సమస్య పని జరిగిన తర్వాత ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఎంత క్వాలిటీగా జరిగింది, ఎంత నాణ్యతతో జరిగింది, కరెక్ట్గా చేశారా లేదనేటట్టు స్వయంగా ఆయనే వెళ్ళి చెక్ చేయడం అనేది చాలా అరుదైన గొప్ప విషయం. ఇప్పుడు వరకు కూడా ఏ నాయకుడు అలా చేయలేదు. కేవలం ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారికి తగ్గుద్ది. ఎందుకంటే ఒక నాయకుడు ఉన్నాడు అని అంటే తనకుండే బిజీ షెడ్యూల్ వలనో లేకపోతే ఇంకోటో వేరే వేరే కారణాల వల్ల ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. యాక్చువల్గా మీరు చూసారు గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్ పర్యటనలు వరుసగా సాగుతున్నాయి. అందులో భాగంగా మన్యం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం, మెయిన్గా నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు అంటే చెప్పండి అనేటట్టు రాసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, ముందుగా రోడ్లు వేయడం, ఇలా ప్రతి ఒక్కటి. పైగా మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే ఏ పని జరిగినా కానీ, ఏ అభివృద్ధి పని జరిగినా కానీ నేను కాదు, ముందు మీరే ప్రశ్నించండి, ప్రజలు మీరు ప్రశ్నించండి, మీ డబ్బులతోనే మీకు పని చేసి పెడుతున్నాం, మా జోబీలో డబ్బులు ఏమి తీసి మేము ఖర్చు పెట్టడం లేదు, మీరు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులే మీకు అభివృద్ధి పదంలో ఖర్చు పెడుతున్నాం. కాబట్టి అక్కడ ఒక రోడ్డు వేశారంటే ఆ రోడ్డు ఎంత క్వాలిటీగా వేశారు, ఎంత నాణ్యంగా వేశారు, ఎంత పరిమాణంగా వేశారు అనేది ముందు మీరే వాళ్ళని ప్రశ్నించండి, మీరే వాళ్ళకి ఎదురు తిరగండి, లేదు మీ వల్ల కాని పక్షంలో అప్పుడు నా వద్దకు తీసుకురండి అని చెప్పి పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలిచ్చారు. ఇది సరైన నాయకుడి లక్షణం. ఇది 100కి 100% అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడి లక్షణం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ రోడ్డు క్వాలిటీ టెస్ట్లే కానీ ఇటు మంచినీటి క్వాలిటీ టెస్ట్లు చేశారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అర్హత అనేది ఇంకా పెరిగిపోయింది. చుట్టుపక్కల ఉండే నాయకులు, మెయిన్గా గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, ఇటువైపు మెయిన్గా చూసుకుంటే పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, లేదంటే మంత్రి కొల్లు రవీంద్ర గారు కానీ, అధికారులే కానీ, వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఇక్కడికి రావడం ఏంటి, నేరుగా ఆయనే క్వాలిటీ టెస్టులు చెకింగ్ చేయడం ఏంటి, ఏం జరుగుతుంది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కానీ, ముఖ్యంగా పిఠాపురం ప్రజలు 100కి 100% అదృష్టవంతులు. ఇంత పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దిగి ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా భూతద్దం పెట్టి చూసి కరెక్ట్గా జరుగుతుందా లేదా, నిధులన్నీ కూడా కరెక్ట్గా సద్వినియోగం అవుతున్నాయా లేవా, లేదంటే పక్కదారి పడుతున్నాయా అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా అడ్రస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మీరు గత 5 ఏళ్ళు చూశారు ఏ నాయకుడు ఎలా పరిపాలించారు, ఏ నాయకుడు ఎలా వ్యవహరించారు, అధికారంలో ఉంటే ఎలా ఉన్నారు, అధికారం దిగిపోయిన తర్వాత ఎలా ఉన్నారు, అప్పుడేం మాట్లాడుతున్నారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. ఏదేమైనా సరే ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు హోదాలో ఒక సామాన్య మనిషికి ఉపయోగపడే విధంగా ప్రజల అవసరాలని తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 100కి 100% తన శాఖలో అభివృద్ధి చూపిస్తున్నారని చెప్పి ఇవి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కంకిపాడు గ్రామమే కానీ గుడివాడ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు సందర్శించారు. అసలు వాటికి సంబంధించిన వివరాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ లెవెల్లో వర్క్ చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఆయన చేసే ప్రతి పని కూడా కొంతమందికి ఆదర్శవంతంగా అవుతుంది. ఖచ్చితంగా పని చేస్తే ఈయన పని చేయాలి, నాయకుడు అంటే ఇతను అనేటట్టు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ కూడా ప్రేరేపించే విధంగా ఆయన పని చేస్తున్నారని చెప్పి మనం బలంగా చెప్పవచ్చు.